తెలంగాణ సరిహద్దుల్లోని మహారాష్ట్ర గ్రామాల్లో ఉద్యమం మొదలైంది. తమ గ్రామాలను తెలంగాణలో కలపాలంటూ మరాఠాలు చేస్తున్న ఆందోళన యావత్ దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. మహారాష్ట్రలోని 40 గ్రామాలకు చెందిన సర్పంచులు, వార్డు సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు ఉద్యమాన్ని దశల వారీగా ఉధృతం చేస్తున్నారు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న తమ గ్రామాలను తెలంగాణలో విలీనం చేస్తే సత్వరం ప్రగతిని సాధిస్తాయని ధర్మాబాద్ ప్రాంత మరాఠా ప్రజలు నినదిస్తున్నారు. ఇంతవరకు మనం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు చూసాం, జిల్లా సాధన ఉద్యమాలు చూసాం. కానీ రాష్ట్రం మారుతామంటూ మహారాష్ట్ర సరిహద్దు గ్రామ ప్రజలు ఉద్యమం మొదలుపెట్టారు. పక్క రాష్ట్ర పథకాలకు ఆకర్షితులై సొంత రాష్ట్రంపై యుద్ధం మొదలుపెట్టారు. ఇది మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలోని ధర్మాబాద్ పంచాయతీ సమితి ప్రధాన కార్యాలయం ఉన్న చిన్న పట్టణం. ఈ ప్రాంతంలోని 40 గ్రామాలకు చెందిన సర్పంచ్లు, వార్డు సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు తమను తెలంగాణలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ధర్మాబాద్ ప్రాంతం నిజాం పాలనలో తెలంగాణలోనే ఉండేది. రాష్ట్రాల పునర్విభజన సమయంలో మహారాష్ట్రలో కలిసిందే. తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న ఈ ప్రాంతాన్ని మహారాష్ట్ర పాలకులు నిర్లక్ష్యం చేశారు. గ్రామాల్లో సరైన రోడ్లు లేవు, మంచినీరు, వైద్య సౌకర్యాలు లేవు. ఎన్నోసార్లు మహారాష్ట్ర పాలకులకు విన్నవించినా ప్రయోజనం లేకపోవడంతో తమ గ్రామాలను తెలంగాణలో కలపాలంటూ ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులయ్యారు. తమ గ్రామాలను తెలంగాణ రాష్ట్రంలో కలపాలంటూ విలీనోద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. 6 నెలల క్రితమే ఈ ఉద్యమం ప్రారంభమైనప్పుడు శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే పిలిపించి చర్చలు జరిపారు. ధర్మాబాద్ ప్రాంత గ్రామాల అభివృద్ధికి 40 కోట్ల రూపాయలు మంజూరు చేయాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దీనిపై స్పందించి కేబినెట్ ఆమోదంతో 14 కోట్లు మంజూరు చేసి నాందేడ్ జిల్లా కలెక్టరేట్ ఖాతాలో జమ చేశారు. ఈ నిధుల విడుదలకు ఎన్ఓసీ ఇవ్వకుండా నాందేడ్ జిల్లా పరిషత్ తాత్సారం చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన చేస్తున్నారు. మీరు బడ్జెట్ ఇస్తుండ్రు, 50% అయితే పనే కాదు మీది. 14 లక్షలు ఇస్తుండ్రు అయితే 7 లక్షల పని, 7 కోట్ల పని సుద్ధ కాదు 14 కోట్ల నుంచి. గవర్నమెంట్ ఏ డెవలప్మెంట్ చేస్తలేదు. నా కేసీఆర్ గారికి వినంతి ఉంది, రిక్వెస్ట్ ఉంది, మాకు తెలంగాణ చేరుకునాలా. జై తెలంగాణ. మహారాష్ట్ర రైతులకు తెలంగాణలోని బాసర, ముథోల్, తానూర్, కుబీర్, కుంటాల ప్రాంతాల్లో భూములున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ రైతులకు 24 గంటల ఉచిత కరెంటుతో పాటు రైతు బంధు, రైతు బీమా పథకాలను వర్తింపజేస్తోంది. తెలంగాణ ప్రాంత యువతి మహారాష్ట్ర యువకుణ్ణి పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద ₹1,00,000 వెంట తీసుకెళ్తోంది. తెలంగాణలో వృద్ధులకు ₹1,000 పెన్షన్ ఇస్తుంటే మహారాష్ట్రలో ₹600 ఇస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దీన్ని ₹2,016కు పెంచనున్న విషయాన్ని మరాఠాలు గుర్తు చేస్తున్నారు. నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో పురుడు పోసుకున్న ధర్మాబాద్ యువతికి కేసీఆర్ కిట్ అందించారు. తెలంగాణలో ఇన్ని ప్రయోజనాలున్నప్పుడు తాము మహారాష్ట్రలో ఎందుకుండాలని ధర్మాబాద్ ప్రాంత ప్రజలు, ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు గ్రామ పంచాయతీ స్థాయి నుంచి పంచాయతీ సమితి వరకు చేరిన ఆందోళన రెండో దశలో నాందేడ్ జిల్లా స్థాయికి విస్తరించాలని నిర్ణయించారు. ధర్నాలు, రాస్తారోకోలతో మహారాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని ప్రతిపాదించారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే తమ గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలన్న డిమాండ్తో ముంబైలో సచివాలయం, అసెంబ్లీ ముట్టడికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. లెవెల్ అయిపోయినా ఇక్కడ స్టేట్ లెవెల్ మీద ధర్నాలు చేస్తాము. అది వేరే మాట. అంటే మేము తెలంగాణలో ఎందుకు పోవద్దు, కారణం అంటే మీరు ఇప్పుడు వచ్చారు, తెలంగాణ బార్డర్ అయిన తర్వాత మీకు ఏమనిపించింది? మీరు తెలంగాణ నుంచి రిపోర్టర్స్లో వచ్చిండ్రు, మీరు కూడా చెప్పచ్చు ఏమున్నది, మా రోడ్లు ఎట్లున్నాయి, మా సిటీలో ఎట్లున్నది, ఏమున్నది మా దగ్గర, మీరు చూడండి. ఇప్పుడు వచ్చిండ్రు, చూశారు. అందుకొరకనే మేము అంటున్నాం మేము తెలంగాణలో రావాలా. తమ గ్రామాలను తెలంగాణలో కలిపేందుకు సహకరించాలంటూ గతంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, మంత్రులకు కూడా వినతి పత్రాలు సమర్పించారు. సరిహద్దు గ్రామాలను తెలంగాణలో విలీనం కోసం ధర్మాబాద్ ప్రాంత మరాఠాలు చేస్తున్న ఆందోళన భవిష్యత్తులో ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.